హలో హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. చూసారు కదండి, కర్రీ చూస్తేనే నోరూరిపోతుంది కదండి. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా చాలా తొందరగా వీడియోని అయితే ఫినిష్ చేసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఈ మిల్ మేకర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే గనక, ముందుగా మీరైతే ఒక బౌల్ అయితే తీసుకొని అందులో మిల్ మేకర్‌ని అయితే కాస్త ఉడికించి పక్కన పెట్టేసుకోండి. ఇక వేరొక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసేసుకొని చక్కగా ఈ పేస్ట్‌నంతా అందులో వేసేసుకోండి. ఇక ఈ పేస్ట్‌లోనే నేనైతే అన్నీ వేసేసానండి. అన్నీ అనంటే ఉప్పు, కారం, మసాలా అన్నీ కూడా యాడ్ చేసేసాను. ఇక అది ఎలాగో నేను మళ్ళీ చెప్తాను. ఇక మనం ఈ పేస్ట్ అయితే వేసుకొని చక్కగా ఉడికించుకోవాలి. ఇందులో నేను పసుపుని కూడా యాడ్ చేసేసాను ఆల్రెడీ. ఇవన్నీ ఇందులో వేసేసుకొని చక్కగా మనం ఈ పేస్ట్‌ని ఉడికించుకోవాలన్నమాట. ఇందులో ఉండేటువంటి వాటర్ అనేది మొత్తం మనం పోయే వరకు చక్కటి గ్రేవీ వచ్చే వరకైతే మనం ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటేనే మనకు పర్ఫెక్ట్ కర్రీ అయితే వస్తుందండి. ఇక మనం ఈ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక మీరైతే ఉల్లిపాయనైతే ఇలా తీసుకొని ఇలా కాల్చుకోండి. ఆ తర్వాత ఉల్లిపాయని కాస్త పచ్చి కొబ్బరిని కూడా ఇలా కాస్త హీట్ చేసుకున్నారంటే మనకు చక్కగా వచ్చేస్తుంది. ఇక ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి, లవంగాలు కూడా వేసేసుకోండి. ఇలా మీరు గరం మసాలా ఇవన్నీ వేసుకొని చక్కగా పేస్ట్ అయితే చేసుకోవాలి. ఈ పేస్ట్‌నైతే ఇందులో వేసేసుకొని మనకు చక్కటి గ్రేవీ వచ్చింది కదండీ! ఇక ఆ తర్వాత మనం ఉడికించుకున్నటువంటి మిల్ మేకర్స్ అయితే ఉంటాయి కదండీ! అవైతే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదండీ! చక్కటి గ్రేవీ అయితే వచ్చిందండి. మనకి ఈ కర్రీ వచ్చేసి బిర్యానీ, రైస్, చపాతీ ఎందులోకి తిన్నా అద్దరిపోతుంది. చాలా బావుంటుంది. మనకు వితిన్ 10 ఆర్ 15 మినిట్స్‌లో ఈ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఎలాంటి హడావిడి లేకుండా మనము ఎంతమంది చుట్టాలొచ్చినా చాలా ఈజీగా చేయగలిగే రెసిపీ ఏదైనా ఉందంటే ఈ మిల్ మేకర్ కర్రీ. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. చూసారు కదండీ! మనకు గ్రేవీ అనేది ఇలా రావాలండి. ఇలా వచ్చింది అంటే మనకు పర్ఫెక్ట్‌గా కర్రీ అనేది ఉడికిపోయినట్టే. వీడియోలో ఎంత అవుతుందని నేను చాలా షార్ట్ చేసేసాను. చూసారు కదండీ! ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీకు నోటిఫికేషన్‌గా రావాలి అంటే వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా గానీ తప్పకుండా కామెంట్ అయితే చేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. మా వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. థాంక్ యూ ఫర్